ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నోముల భగత్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ రైతు విధానాలపై విమర్శలు గుప్పించారు. రైతులకు సకాలంలో కరెంట్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతు బంధు నిలిపివేయడంతో పాటు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు గడిచినటువంటి 2.5 ఏళ్లలోనే రైతులను ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా కరెంట్ ఇవ్వకపోగా, నీళ్లు సమయానికి ఇవ్వకపోగా, పండించిన పంటను కొనకుండా, రైతు బంధు గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికే 3 దఫాలు ఎగ్గొట్టి రైతులను ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా రైతులు మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి మేము ఇప్పటి నుంచి కేంద్రం ఎంత చెప్పితే గంతనే కొంటాము, మిగతాది కొనము, మమ్మల్ని కొనమని కూడా మీరు అడగొద్దని చెప్పడం నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా సిగ్గుచేటు. ఇది సూర్యాపేట జిల్లా కోదాడలో యంగ్ ఇండియా